సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. మనకి ఏ కోణంలో సమస్య వచ్చినా అన్ని కోణాల్లో నుంచి దాన్ని పరిశీలించి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని సూచించే ఒక వ్యక్తి. సో ఆవిడ గురించి చెప్పాలంటే ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక సైకాలజిస్ట్, మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా తీర్చే ఒక లైఫ్ కోచ్ అని చెప్పచ్చు. అన్నిటికంటే మించి ఆస్ట్రాలజర్. సో అన్ని రకాలుగా కవర్ చేయబోతున్నామండి ఈ ఎపిసోడ్లో. మరి మనతో పాటు ఉన్న వ్యక్తి పేరు హరి రఘుప్రియ గారు. నమస్కారం రఘుప్రియ గారు. నమస్తే నాన్న. ఇప్పుడు ఏంటంటే ఒక సైకాలజీ పరంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఎలానో మీ సైకాలజిస్ట్ కాబట్టి సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అక్కర్లేని ఆవరణాలు అంటే డిప్రెషన్, స్ట్రెస్, ఈ రెండు ప్రతి ఒక్కరికి ఉంటున్నాయండి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా స్ట్రెస్ తీసేసుకుంటున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఇంత సర్వసాధారణం అయిపోయింది. మానవ సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఒకటి అనిపిస్తుంది. ఇంకా స్ట్రెస్ అంటే అసలు కుటుంబంతో ఉండకుండానే స్ట్రెస్లోనే బతుకుతున్నాము. అసలు దీని నుంచి బయటపడడానికి ఎలా అండి, మార్గం ఏమైనా ఉందంటారా? అసలు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలోనూ ఏముంటుంది నాన్న? స్మార్ట్ ఫోన్ కదా. అది మనం నిరంతరం క్యారీ చేస్తూ స్ట్రెస్ని మనలోనే పెట్టుకుని ఇంకా దాన్ని వదిలించుకోవడం ఎలా అనుకుంటాము? వదలబడదు. మన శరీరంలో పార్ట్ అయిపోయింది కదా అది. అవునా? మన శరీరంలో పార్ట్ అయిపోయింది. గతంలో అంటే ఇది రాక మునుపు ఒక్కసారి బిఫోరు ఆఫ్టరు చూద్దాం. యాజ్ అ సైకాలజిస్ట్గా చెప్తున్నాను. అయితే ఏంటంటే ఈ స్ట్రెస్, డిప్రెషను లోకి వెళ్ళిపోతున్నారు అంటే అదేదైనా ఒక గద కాదు. ఎక్కడికి వెళ్తున్నా అదేమైనా ప్రదేశమా? కాదు. పోనీ అదేమైనా వేరే ప్రాంతమా? కాదు. మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు? ప్రతి ఒక్కళ్ళని చూసినా ఏమంటారు? మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ప్లేస్ ఎక్కడుంది? ఎక్కడో లేదు, అది మనలోనే ఉంది. అయితే ఎందుకు వెళ్ళిపోవాలి? క్వశ్చన్ వేసుకోండి. ఎందుకు స్ట్రెస్ తీసుకోవాలి? అవసరం లేదు కదా. మన అమ్మా నాన్న అంత స్ట్రెస్ తీసుకున్నారా? లేదు. లేదు. మనకు ఉన్నది ఒకళ్ళ పిల్లలో, లేదా మనం చేసేది చిన్న జాబో, ఏదో మనం చేసేది వాళ్ళు చేసే దాంట్లో చూస్తే 10% కూడా ఉండదు. అవునా? కానీ వాళ్ళు వెళ్ళలేనిది మనం ఎందుకు పెడుతున్నాము? కానీ ఒక్కటి ఏంటంటే అండి, ఇప్పుడు మా అమ్మ వాళ్ళని చూసుకున్నట్లయితే, మా అమ్మ నాన్న వాళ్ళని, అమ్మ ఇంట్లో ఉంటుంది, నాన్న అంత పెద్ద మిడిల్ క్లాసే, అంతే. వెళ్ళి వచ్చేది పిల్లల్ని చదివించుకుని అలాగా ఒకలాగా వాళ్ళు కష్టపడి పెంచి అంతా అయిపోయింది. కానీ ఈ రోజుల్లో పిల్లల్ని చదివించాలంటే భార్య భర్త ఇద్దరు కష్టపడాల్సి వస్తుంది. పిల్లల్ని చూసుకోలేకపోతున్నాం, అదొక స్ట్రెస్. పిల్లలు ఆ రకంగా కూడా అరే మా అమ్మ నాతో ఉండట్లేదు, ఏదైనా షేర్ చేసుకుందాం అంటే బయటికి వెళ్ళిపోతుంది. ఈ రకంగా కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. ఆ డిస్టర్బెన్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు నాన్న? మనకి మనమే కదా క్రియేట్ చేసుకుంటున్నాము. అంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను. పిల్లలకి అంటే కొత్తగా పెళ్ళైన ఒక పిల్ల ఉన్న కపుల్స్ని తీసుకుందాము. అయితే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎప్పుడూ కంపారిజన్తోనే మనకి స్ట్రెస్ ఉంటుంది. కంపారిజన్ అనేది పెట్టకండి. దేనిలో పెట్టుకోవాలి కంపారిజను? వాళ్ళకన్నా ఉన్నతంగా ఉండాలి అనే కంపారిజన్ వల్ల, అంటే వాడు ఆడి కొన్నాడు అంటే మనం ఇంకో డీ కొనాలి, లేదా వాడు బెంజ్ కొన్నాడంటే మనం ఇంకో గంజి కొనాలి. ఈ కంపారిజన్స్తో మనకి మనమే స్ట్రెస్కి వెళ్తున్నాము. అతనితో పోలిక ఎందుకు మనకి? మన చుట్టాల్లో కానీ లేదంటే మన స్థాయికి మించిన ఆలోచనలతో స్ట్రెస్కి వెళ్ళిపోతున్నాము. మన కర్మ ఏంట్రా, ఏందా వాడు అది కొన్నాడురా, మనం ఇంకేలానే ఉన్నాం ఏంట్రా, అది అంటే కంపారిజన్ అంటే పోలికే కదా. వచ్చేస్తుంది అది. ఆ పోలిక వల్ల మనకి మనమే లైఫ్ స్పాన్ని తగ్గించుకుంటున్నాము, రోగాలు తెచ్చుకుంటున్నాము, అనవసరమైన విషయాలలోకి వెళ్ళి మనల్ని మనమే కుచించుకుపోయేలాగా, మనకి మనమే నాశనం అయ్యేలాగా. ఎవరో వచ్చి మనల్ని నాశనం చేయక్కర్లేదు, ఈ టాక్సిక్ సరిపోతుంది. అయితే ఈ పోలిక ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మన స్థాయికి మించిన అప్పులు చేయడము, అవి తీర్చలేక డిప్రెషన్లోకి వెళ్ళడము. ఇన్కమ్ సోర్సెస్ తక్కువ, అవుట్ గోయింగ్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. మన స్థాయికి మించిన ఖర్చులు ఎందుకు? మనకి అవసరం లేదు కదా. ఎవరో ఏదో అంటారని మనము వాళ్ళకన్నా ఉన్నతంగా కనిపించాలని శక్తికి మించి ఎగరడం వల్ల పడేది మనమే. ఇది మనం తగ్గించుకోవాలి. ఎవరైనా కాసేపు ఎందుకంటారు?
అది మనం తీసుకోవాలి. అన్నారనుకో, నేను ఇలాగే ఉంటా, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్. ఆ డబ్బున్న వాళ్ళతో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు పోల్చుకొని అన్నారనుకోండి, వాళ్ళు మనలాగా తినగలుగుతున్నారా? ఒక సాధారణమైన కుటుంబం ఉంది, ఒక హైఫై కుటుంబం ఉంది, ఇద్దరు స్నేహితులు, ఒక ఎక్స్ ఒక ఆమె, జెడ్ ఒక ఆమె. ఈ ఎక్స్ ఆమె తన భర్త ఆదాయంతో సంతృప్తిగా హాయిగా తింటోంది, కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతోంది. ఈ జెడ్ అనే ఆమెకి అన్నీ ఉన్నాయి, కానీ స్థిమితంగా లేదు, నిద్ర లేదు, ఎవరేమనుకుంటారో అని 24 గంటలు అవతల వాడి కోసం ఎప్పుడైతే బతుకుతామో మనల్ని మనం కోల్పోతాము, మన కుటుంబాన్ని కోల్పోతాము, మన ఉనికిని కూడా కొన్నాళ్ళకి కోల్పోయే అవకాశం వస్తుంది. తర్వాత ఇమిటేషను, తనలాగా నేను ఉండాలి, తనలాగా నేను బతకాలి, తనలాగా బట్టలు వేసుకోవాలి, తనలాగా నేను స్టైల్గా ఉండాలి అని మనకి పూర్వం సామెత ఒక చెప్పేవాళ్ళు, పులిని చూసి నక్క పెట్టుకుంది. ఏ సామెతలోనూ ఎందులోనూ ప్రతిదీ మనకి పనికొచ్చేదే పెద్దవాళ్ళు పెట్టారు. పులి పులిలాగే ఉండాలి, నక్క నక్కలాగే ఉండాలి. ఏదో ఒక సమయంలో నక్క ఎంత వాతలు పెట్టుకున్నా పులిలాగా గర్జించలేదు కదా, పులిలాగా పరిగెత్తలేదు కదా. భగవంతుడు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఇచ్చారు, అందులోనే ఉంటేనే తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. మిడిల్ క్లాస్ వాడు హాయిగా ఉన్నంతగా హై క్లాస్ వాళ్ళు ఉండలేరు. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎదుటివాడి కోసం బతకాలి, తన ఉనికిని నిలబెట్టుకోవడం కోసం బతకాలి. అంటే తన ఉనికిని డే బై డే తన ఐడిని కోల్పోతూ ఉన్నాడు. ఎదుటివాడి కోసం ఎప్పుడైతే బతికామో స్ట్రెస్లోకి వెళ్ళిపోతాము, కంపారిజన్ చేసుకున్నాము అంటే స్ట్రెస్లోకి వెళ్ళిపోతాము, అంటే మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. అది ఒక రోజు చెయ్యలేనప్పుడు అప్పుడు ఏమవుతాం మనం అంటే స్థాయికి తగ్గిపోయి నేను ఎందుకు పనికిరాను, ఇంకా నేను భూమి మీద ఉండవద్దు, ఆత్మహత్య అది ఈజీ అయిపోయింది. అంటే ఈ స్థాయిని ఎవరు తెచ్చుకున్నట్టు? మనమే తెచ్చుకున్నాము. భగవంతుడు ఇచ్చిన స్పాన్ని, భగవంతుడు ఇచ్చిన స్థాయిని వదులుకొని మనం వేరే దానికి పరిగెత్తినప్పుడు ఏమవుతుంది? కానీ ఇంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండడం కూడా కొన్నిసార్లు అది మనకి ఏంటంటే అబ్బా ఇంక లేదులే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఉండగలుగుతాం పట్టుదలతోటి. అలాంటప్పుడు ఏం గుర్తు తెచ్చుకోవాలంటారు? మన స్టామినాని మనం ఏది చేయగలమో మనం అది చేయాలి. పిచ్చుక గద్ద ఎగిరినంత స్థాయికి ఎగరగలదా? ఎగరలేదు. గద్ద పిచ్చుకులాగా కిందన అందరిళ్లలోనూ తిరగలదా? తిరగలేదు. అంటే ఆ డైమెన్షన్స్ భగవంతుడు ఎవరికి ఎంత శక్తి ఉండాలో, ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది అంతవరకే చేసుకోవాలి. కానీ మీద మిక్కిలి చేసుకున్నట్టయితే ఇబ్బందుల్లోకి పెడతారు. అయితే దీనికి ఒక చిన్న కథ చెప్పాలి ఇక్కడ. అయితే పూర్వం ఒక రాజ్యంలో రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఏం చేశారంటే మొత్తం ఆ ఊర్లో ఉన్న ప్రజలందరికీ ఒక కాంపిటీషన్ పెట్టారు. ఏమని? మీరు ఎంత దూరం అయితే ఒక ప్లేస్ నుంచి ఒక విశాలమైన ప్రదేశంలోకి ఆ ఊరి ప్రజల్ని తీసుకెళ్ళి మీరు ఎవరు ఎంత దూరం పరిగెడితే అంత భూమి నేను మీకు ఇచ్చేస్తాను అంటాడు. సరేనని చెప్పి మొత్తం అందరూ పరిగెత్తేయాలని చెప్పేసి ఒక కళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి కొంతమంది ఏం చేశారంటే అమ్మో ఇంకా అంటే తన స్థాయి దాటి కూడా శక్తి తెచ్చుకుని మరికొంత దూరం పరిగెత్తాడు. ఆ తర్వాత అమ్మో ఇంతవరకు వచ్చింది, ఇంకో 2 అయితే కనుక మొత్తం తీసేసుకుంటాగా అనుకుని మళ్ళా కొంత దూరం పరిగెత్తాడు. ఆ పరిగెత్తి ఏం చేశాడు? అక్కడ చనిపోయాడు మొదటి పార్టిసిపెంట్. అంటే అతనికి ఏ భూమి లేదు, కావాలని అత్యాశతో పరిగెత్తి ఏమీ లేకుండా చనిపోయాడు. రెండో వాడు వెళ్ళాడు, వాడు తెచ్చుకోలేకపోయాడు, నేను వెళ్ళి చూడు తెచ్చుకుంటాను అని చెప్పి ఇతనేం చేశాడు? ఇంకా కొంచెం ముందుకు పరిగెత్తుకుని వెళ్ళాడు, అతను తెచ్చుకోలేకపోయాడు. అయితే ఇలాగా ప్రతి ఒక్కళ్ళు వెడుతున్నారు, తెచ్చుకోలేకపోతున్నారు. అయితే చివరిగా ఒక అతను ఏం చేశాడంటే నేను ఎంతవరకు పరిగెత్తగలనో అంతవరకే పరిగెత్తి, మహారాజా నా శక్తి ఇంతవరకే, నాకు ఎంత ఇస్తారో మీరే చూసి న్యాయం చేయండి అన్నప్పుడు ఇతని యొక్క నీతి కోసము అతను కోరుకున్నంత భూమిని రాజు ఏర్పాటు చేశాడు. అలాగే భగవంతుడు కూడా స్థాయికి మించి పరుగులెత్తినా నష్టపోయేది మనమే. భగవంతుడా నువ్వు నాకు ఎంతవరకు ఇవ్వగలవో నీకు తెలుసు, అంతవరకు నాకు ఇవ్వు అని. అలా అని మనము బద్ధకంగా కూర్చుని ఇంట్లో చక్క ఏసీ పడుకుని నాయన నువ్వు నాకు ఎంత ఇస్తావో అంతే ఇవ్వు అని కూర్చుంటే కాదు. మన ధర్మం మన చేస్తూ స్వధర్మాన్ని వీడకుండా, పరధర్మం కోసం పాకులాడకుండా నీ కర్తవ్యం నువ్వు చేస్తే తప్పకుండా భగవంతుడు ఇస్తాడు. అది తప్పదు, ఇవ్వాలి, ఇస్తాడు. అప్పుడు మనకి రైట్ ఉంటుంది, నేను ఇలా చేశాను నువ్వు ఎందుకు ఇవ్వవు అని అడిగే హక్కు ఉంటుంది. అయితే మన ధర్మం ఏంటి? మనిషిగా మనము గృహస్థాశ్రమం చెయ్యాలి.
నీతిగా నియమంగా మనకి భగవంతుడు ఏదైతే ఇచ్చాడో, ఏది చెయ్యమని పంపించాడో అది చెయ్యాలి. మన సంపాదించిన దాంట్లో కొంత దానానికి ఇవ్వాలి. అలా చేసుకుంటూ, అంటే మన స్వధర్మాన్ని పాటించుకుంటూ, మనిషి ధర్మం ఏంటి? ఉద్యోగం చేయడము, భార్య పిల్లల్ని పోషించుకోవడము, మళ్ళా వేరే భార్యలు పరస్త్రీల వెంట వ్యామోహం పడకుండాను, ఏ వ్యామోహంలోకి వెళ్లకుండాను స్వధర్మం పాటించుకుంటూ, పరధర్మం, రెండో పాయింట్, పరధర్మం కోసం పాకులాడకుండా, నాకు నా వెంకటేశ్వరం నాకేమి ఇవ్వలేదు, పలానా దేవుడు ఇస్తాడేమో, అక్కడికి వెళ్ళి చూద్దాము, ఏంటిది లాటరీయా, ఈ దేవుడు ఇవ్వలేదు ఆ దేవుడు ఇస్తాడు, ఆ దేవుడు కూడా ఇవ్వలేదు ఇంకో దేవుడు ఇస్తాడు, ఇలా పరిగెడుతుంటే ఇందాక చెప్పినట్టుగా ఏ దేవుడు ఇవ్వడు. అవును. దీనికి ఒక కథ చెప్తాను తర్వాత. అయితే స్వధర్మం పాటించుకుంటూ పరధర్మం కోసం పరిగెలెత్తకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చుకుంటే నేను ఇస్తాను. బద్ధకంగా ఏసీలో పడుకుంటే ఇవ్వడు. మన ధర్మం మనం చేసుకోవాలి. చేస్తే వెనకాలే వస్తుంది, రాకుండా పోయేది లేదు, అది వస్తుంది. కానీ అంతవరకు మనకి తాపత్రయం ఆగదు కదా. వెంటనే దీపం పెట్టిన వెంటనే అక్కడ బస్తాలు పడాలి గుమ్మల్లో, అది ఎలా వస్తుంది? మనం చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది. సో ఇవన్నీ చేసుకున్నట్టయితే ఇంకా స్ట్రెస్ ఎక్కడుందమ్మా? తర్వాత మనం స్ట్రెస్ని క్యారీ చేసేది మన మొబైల్లో. ఏ పని చేసుకున్నా, ఎక్కడ ఉన్నా, ఎవరు ఏం మెసేజ్ పెట్టారా, మనం వెంటనే చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టాలి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంతమంది ఏ కామెంట్స్ పెట్టారు, వీటి చుట్టూ తిరుగుతూ 24 గంటలు మన ధర్మాన్ని వదిలేసి పరధర్మం, అది పరధర్మమే కదా, దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం స్ట్రెస్లోకైనా పెడతాము, ఇంకా దేనిలోకైనా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవి మనము చెయ్యగలిగినవే, అదుపులో పెట్టగలిగినవే. ఈ మొబైల్ కానీ లేదా ఇవి కానీ ఈ పరికరాలు కానీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే. ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి పనికి వచ్చే దైవానికి సంబంధించినవి ఉన్నాయి, కెరియర్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి, మనం ఎలా ఎదగాలి అనే అంశాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఈ చెత్తవన్నీ చూసుకుంటూ, లేనిపోయిన టెన్షన్స్ తెచ్చుకుంటూ, వాళ్ళలాగా కంపారిజన్ చేసుకుంటూ, వాళ్ళు అన్ని రీల్స్ చేశారు నేను ఇన్ని రీల్స్ చేసేయాలి, వాళ్ళు వెకిలిగా చేశారు అంతకన్నా వెకిలిగా నేను చెయ్యాలి, వాళ్ళు ఏదో వెకిలిగా చేశారు, మనం ఎందుకు మన ధర్మాన్ని మన కల్చర్ని మనం ఎందుకు వదులుకోవాలి అన్న జ్ఞానం వదిలేసి ఈ సోషల్ మీడియాని మనం ఉదాహరణగా తీసుకుని, అంటే మనం దాన్ని నిత్యం క్యారీ చేస్తూ స్ట్రెస్నే క్యారీ చేసుకున్నప్పుడు కాశీకి వెళ్ళినా గోచిలో ఉన్న పాపం పోదు కదా. కాబట్టి దీన్ని ముందు వదిలించుకుంటే మనం స్ట్రెస్లోంచి బయటకు వస్తాము. ఆత్మహత్యలు కాదు, భగవంతుడు మనకి పూర్ణాయుష్ ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు బతికి చూపించాలి. కాబట్టి దీని మూలకంగా చెప్పేది ఏంటంటే కంపారిజన్స్ వద్దు, మన ధర్మం మనం చేసుకోవాలి, పరధర్మం వైపు ఆశ వద్దు, అత్యాశకి పోకుండా ఉంటే బ్రహ్మాండమైన లైఫ్ మనం గడపచ్చు. నారు పోసినోడు నీరు పోయడా అన్నట్టు ఖచ్చితంగా భగవంతుడు చూసుకుంటాడు ఇవన్నీ గనక ఎప్పుడైతే మనం పాటిస్తాము. పాటిస్తాము. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.